కేంద్రం పంతం నెగ్గించుకుంది. వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభలో ఆమోదం దక్కేలా చేసుకుంది. సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ బిల్లు 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై బుధవారం లోక్సభలో వాడీవేడి చర్చ జరిగింది. 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత బిల్లు ఆమోదం కోసం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. అనుకూలంగా 282 మంది సభ్యులు ఓటు వేయగా 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అధికార విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ ప్రతిధ్వనించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజామున 2:15 వరకు చర్చ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఇటీవలి కాలంలో ఇంత సుదీర్ఘ సమయం పాటు లోక్సభ భేటీ కొనసాగడం ఇదే ప్రథమం. అధికార ఎన్డీఏ కూటమిలో కీలక పార్ట్నర్ అయిన తెలుగుదేశం పార్టీ ఈ బిల్లుకు సంబంధించి కేంద్రానికి కీలక మార్పులను సూచించింది. కేంద్రం వక్ఫ్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపినప్పటి నుంచి చంద్రబాబు పార్టీ నేతలతో విస్తృతంగా చర్చలు జరిపారు. ముఖ్యంగా మైనార్టీ నేతలతో ఆ బిల్లులో ఉన్న అభ్యంతరకర అంశాల గురించి తెలుసుకున్నారు. చివరికి ముస్లింల ప్రయోజనాలు కాపాడేలా 4 సవరణలు చేయాలని ప్రతిపాదించారు చంద్రబాబు. నిన్నటి వరకు అమలులో ఉన్న వక్ఫ్ బోర్డు చట్టంలో వక్ఫ్ బై యూజర్ అనే ఓ క్లాజ్ ఉంది. ఆ క్లాజు ప్రకారం ఎవరైనా ఒక ఆస్తిని దానం చేస్తే ఆ ఆస్తికి సరైన పత్రాలు లేకపోయినా అది వక్ఫ్ బోర్డు కిందకే వస్తాయి. ఇప్పుడు కొత్త బిల్లులో ఈ క్లాస్ తీసేయాలని ఉంది. వక్ఫ్ బోర్డుకు దానమిస్తున్న మెజార్టీ ఆస్తులకు సరైన పత్రాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే సరైన డాక్యుమెంట్స్ లేని ఆస్తులను వక్ఫ్ బోర్డు పరిధి నుంచి తొలగించాలని కేంద్రం ఆలోచన. పత్రాలు ఉన్నా లేకపోయినా ఇలా విరాళంగా వచ్చిన ఆస్తిని మసీదులు, శ్మశాన వాటికలు, మదర్సాలు, అనాథాశ్రమాల నిర్వహణకు వినియోగిస్తున్నారు కాబట్టి వాటిని బోర్డు పరిధి నుంచి తొలగించొద్దని ముస్లిం సంఘాల డిమాండ్. తెలుగుదేశం పార్టీ కూడా ఇదే ప్రతిపాదన చేసింది. వక్ఫ్ బై యూజర్ అనే క్లాజును తొలగించొద్దని కేంద్రాన్ని కోరింది. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా నమోదైన తర్వాత సంబంధిత పత్రాలు లేకున్నా దానిని వక్ఫ్ ఆస్తిగానే పరిగణించాలని తెలిపింది. తెలుగుదేశం పార్టీ తెలిపిన ఈ మొదటి సవరణను కేంద్రం అంగీకరించింది. ఇక కొత్తగా తీసుకొస్తున్న బిల్లులో వక్ఫ్ వివాదాలకు సంబంధించిన కేసుల్లో ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తి అవుతుందా లేదా అది ప్రభుత్వానికి చెందుతుందా అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారిదే ఫైనల్ డిసిషన్ అని ఉంది. దీన్ని కూడా ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ అధికారి ప్రభుత్వానికి అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి తమ ఆస్తులు ప్రమాదంలో పడతాయని ముస్లిం సంఘాల ఆందోళన. తెలుగుదేశం పార్టీ కూడా వారి భయాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రానికి ఈ విషయంలో కీలక సూచనలు చేసింది. కలెక్టర్ కు తుది అధికారం ఉండొద్దని సూచించింది. కేంద్రం దీనికి కూడా ఓకే చెప్పింది. ఇక వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి డిజిటల్ గా పత్రాలు సమర్పించేందుకు 6 నెలల గడువు పొడిగించాలని కోరింది. దీనికి కూడా కేంద్రం అంగీకరించింది. ఈ 3 ప్రతిపాదనలు అమలు చేస్తే ముస్లింలలో ఉన్న అభద్రతాభావం పోతుందని భారతీయ జనతా పార్టీ కూడా భావించింది. తెలుగుదేశం పార్టీ సూచించిన 4వ ప్రతిపాదనను మాత్రం బీజేపీ వ్యతిరేకించింది. వక్ఫ్ ఆస్తులలో ముస్లిమేతరుల ప్రమేయాన్ని నిరోధించాలని తెలుగుదేశం పార్టీ సూచించింది. దానికి ఓ వివరణ కూడా ఇచ్చింది. హిందూ దేవాలయాల విషయంలో ఇతర మతస్థుల ప్రమేయాన్ని ఎలా అయితే అంగీకరించడం లేదో ముస్లింల మత వ్యవహారాల్లో కూడా ముస్లిమేతరుల జోక్యం ఉండకపోతే మంచిదని టీడీపీ వాదన. ఇప్పుడే కాదు, మొదటి నుంచి టీడీపీ ఇదే వాదనను బలంగా వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ విషయంలో ముస్లిం సమాజం కూడా గట్టిగా పోరాడాలని సూచించింది. కానీ కేంద్రం మాత్రం ముస్లిమేతరుల జోక్యం విషయంలో వెనక్కి తగ్గడం లేదు. మొత్తంగా 4 సవరణల్లో 3ని కేంద్రం ఆమోదించినందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. ముస్లింలు కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఆనందం వ్యక్తం చేశారు.